కాళేశ్వరం మేడిగడ్డ కాళేశ్వరం మేడిగడ్డ టీవీ పెట్టినా ఇదే ముచ్చట, పేపర్ మర్రేసినా ఇదే ముచ్చట, అసెంబ్లీలో ఇదే, అసెంబ్లీ బయట ఇదే, ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట. కాళేశ్వరం కథ ఏడదాకొచ్చింది, ఎందాక పోతుంది, వేల కోట్లు ఎవల జేబులకు పోయినట్టు, కొత్త సర్కార్ యాక్షన్ తీసుకుంటుందంటారా అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా. అందరు మాట్లాడుతుంటే నేనెందుకు మాట్లాడొద్దని పాత వ్యవసాయ మంత్రి మైక్ల ముంగట్టుకొచ్చి అందరికి ఎరుకున్న ఓ పాత ముచ్చట చాలా కొత్తగా చెప్పిండుల్లా. చెరువులు కుంటలు అనేటువంటివి గండ్లు పడి తెగిపోతుంటాయి. అప్పుడప్పుడు గణజీమల రంధ్రాలు చేసినా, ఎండుకచ్చల రంధ్రాలు చేసినా, చెట్ల వేర్లు పోయి లోపల కుంటలకు చెరువుల కట్టాలకు ఉండేటువంటి భాగాన్ని కొంత చిద్రం చేసినా మెల్లమెల్లగా ఉసిలి గండ్లు పడతాయి. సర్వసాధారణం. అంటే మేడిగడ్డ పిల్లలకు సీమలు పొక్కలు పెట్టినాయా, ఎండ్రికిచ్చలు వల్గజీరినాయా సారు? మట్టితోని కట్టే కట్టలు, బందోబస్తు కాంక్రీట్ పిల్లలు రెండు ఒకటే కావచ్చునా? ఉష్కల పేక మెడలు కట్టిరని సర్కారు వాళ్ళు అంటుంటే కాదు సీమలు ఎగబడితే పొక్కలు పడే అంత బందోబస్తు కట్టామని సార్ చెప్పబట్టే. బాంబులు పెట్టి పేల్చినట్టే పెద్ద పెద్ద పర్యలు వచ్చినాయి, చీకులు తేలినాయి, మనిషి జొర్రె అంత సొరికెలు తయారైనాయి. నీళ్లు నింపితే ప్రాజెక్ట్ ఆయనతో ఊలిపోవడే అని సర్కారు చెప్తుంటే పాత వ్యవసాయ మంత్రి గారేమో ఈ సలహా ఇస్తున్నారు. పర్మనెంట్ మరమ్మతు అయ్యేదాకా రైతాంగానికి ఇబ్బంది కావద్దని గండిపడ్డ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తారు. ఇది ఆనవాయితీ ఎక్కడైనా సరే. కట్టగట్టి నీళ్ళాప్తానికి ఆడున్నది కుంటనో చెరువో కాదు సారు, గోదావరి. పెద్ద సార్ అంటే పెద్ద ఇంజనీర్ కాబట్టి ఏదో నికమతి చేస్తున్నాయేమో. అయినా కార్ సర్కార్ మీద సీమలు ఎందుకిచ్చలు పగబట్టి మేడిగడ్డ మీద పడ్డట్టున్నాయి. మరి కొండపోచమ్మ సాగర్ కు పడ్డ పొక్కకు, అన్నారంలో పడ్డ బుంగలకు కూడా సీమలే కారణం కావచ్చునా? ప్రాజెక్టు నింపాలే, పొలాలకు నీళ్ళు వేయాలని చెప్పుడు మంచిగానే ఉన్నది కానీ రైతుల మీద గంత ప్రేమ ఉంటే పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క కొట్టి జగనన్న సంగమేశ్వరం కడుతుంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు? అయినా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం చిన్న సీమకు పుట్టుకుమన్నదంటే చిత్రమైన ముచ్చట్నే పో.